సునామీ మేలో మహిమని టైము తక్కువ ఉంది. అయినప్పటికీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ కూర్చున్న వారిని వాచ్ చేస్తున్న వారిని ఓనర్స్ని ఒకటే అడుగుతున్నా. ఒకరు 100 కోట్లకి, ఒకరు 50 కోట్లకి, ఒకరు 5 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. మాకు 100 కోట్లు ఇవ్వాల్సి లేదు, 50 కోట్లు ఇవ్వాల్సి లేదు, 5 కోట్లు ఇవ్వాల్సి లేదు. పార్టీ ఎక్స్పెన్సెస్ కండువాలకి వీటికి ఒక 5-10 లక్షలు ఇస్తే చాలు. ఎంత? మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత మాది, ప్రజలది. ఓడిపోయారా మిమ్మల్ని కోఆర్డినేటర్లుగా పెట్టేస్తాం. మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెబల్స్ కొట్టుకుంటున్నారు, వైసీపీ రెబల్స్, టీడీపీ రెబల్స్, జగన్ రెబల్స్. కొట్టుకోకండి. శాంతియుతంగా ప్రజాశాంతి పార్టీకి ఈరోజు వచ్చి జాయిన్ అయిపోండి. మైలాపురం, విజయవాడ హోటల్ మైలాపురం 301కి రండి. మీరే రికమెండ్ చేయండి. విజయవాడ ఐలాపురం పురంబు నిశ్చయాంబురా. చూసారా? నిద్ర లేకపోతే రాత్రి అంతా ప్రయాణం చేశాను. ఎందుకు? భీమవరంలో దాడులు, మా మీద దాడులు. నేను పాలకొల్లో వేస్తానని చెప్పాను కదా, మనసు మార్చుకున్నా. ఇప్పుడు భీమవరంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్కి అపోజిషన్గా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. పోనీ ఎలుట లేదా 25 సోమవారం. నేను రేపే ప్రిపేర్ అయిపోతా, ఎలుటి ప్రిపేర్ అయిపోతా. నన్ను డిస్క్వాలిఫై ఎవరు చేయలేరు. అర్థం చేసుకోండి. ఎందుకు అక్కడ దాడులు చేయించారు మా మీద. ఏంటి దాడులు? ఓపెన్ దాడులు. అలాంటి దాడులు కాదు. పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు. ఎక్కడనున్నా ఏంటి చేసాం మేము తప్పు? రాత్రి 9:30-10 అయింది. పాపం నా స్టాఫ్ కొంచెం తింటానంటే నేనంటే చిలక్కాయలు, చక్కచక్కన ముంజులు తింటాను. ఎప్పుడు అమెరికాలో దొరకవు కదా. వీళ్ళకి అవి కాదు, వీళ్ళకి ముక్కలు కావాలి, మంతారు. కానీ ఆగాం తిందామని, అంతే. ఎగ్జాజరేషన్ లేకుండా కొన్ని 1000-2000 మంది ఉంటారా పిల్లలు, స్టూడెంట్స్. 23, 24, 25, 1000-2000 మంది 1 by 1. నాకు అర్థం అవ్వాలా. ఏ పార్టీ సార్? మీ పార్టీ సార్. మన గుర్తేటి? హెలికాప్టర్ సార్. మీరు నెక్స్ట్ సీఎం. వెంటనే పోలీసులు వచ్చేసారు 1 నిమిషంలోనే. అంటే నన్ను ఫాలో అవుతున్నారని అదే రుజువు. వచ్చేసి లాఠీ చార్జీలు ఎవరి మీద? పిల్లల మీద. తొయ్యడం, కొట్టడం, ఫోన్లు లాగేసుకోవడం. ఇంకా నేను తట్టుకోలేక ఇచ్చాను కొడుకుని. ఏంటా మీరు చేసేది? మీరు ప్రచారం చేస్తారు. ప్రచారమా? మేము తిండి తినడానికి ఆగాం. 5 నిమిషాలు అయింది ఆగి. తిండి తినకూడదా? అయితే ఫ్యాన్ వస్తే ఫోటో తీసుకోకూడదా? మేమన్నా ధర్నా చేసాం? మేము ఉన్నదే 2 వెహికల్స్. 2 అంటే ఎంత భయపడుతున్నారు. నేను భీమవరంలో నామినేషన్ వేయను అనుకుంటున్నారు. అందుకనే నర్సాపూర్లో సోమవారం ఉదయం మరలా 11 గంటలకు నా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసరు ప్రమాణం చేయించారు. మీరు రావవసరం లేదని అన్నారు. అయినప్పటికీ మరలా 11 గంటలకు నర్సాపురం ఉదయం వెళ్తున్నాను. అక్కడ మరలా ఎమ్మెల్యేగా 12 గంటలకు వేస్తున్నాను నర్సాపూర్లో. మరలా భీమవరం 1 గంటకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద కిలారి ఆనంద్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ అయిపోతున్నాను. ఎందుకు? తమ్ముడా రా 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 అంటే రాలేదు కదా. ఇప్పుడు తమ్ముడు చిత్తుగా ఓడిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు రాకపోతే, దేవుని దాసుడు పిలిచినప్పుడు రాకపోతే ఏమవుతారు? భీమవరం ప్రజలు చూపిస్తారు సత్తా. వాళ్ళకి సిసలైన కాపు కావాలా? అందరికీ గుండి గీస్తున్న కాపు కావాలా? ఒక దైవజనుడు కావాలా? ఒక శాంతిదూత కావాలా? ఒక అవినీతిని నిర్మూలన చేసిన ఆయన కావాలా? ఒక డ్యాన్స్ వేసిన వాళ్ళు కావాలా? మీరే డిసైడ్ చేయండి. ఎవరు కావాలి? ఆంధ్రాని అమెరికా చేయగలిగిన నేను కావాలా?